హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు మెనోపాజ్ ప్రాక్టీషనర్, లాప్రోస్కోపిక్ సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పా బండారి గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, చాలా మందికి తెలియదు, అసలు ఈ వర్డ్ చాలా కొత్తగా అనిపిస్తుంది, పెరి మెనోపాజ్. సో అసలు పెరి మెనోపాజ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెరి మెనోపాజ్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనకు తెలిసిందే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాము. సో పెరిమెనోపాజ్ అనేది ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అన్నమాట. మెన్స్ట్రల్ సైకిల్ నుంచి మెనోపాజ్ వచ్చే ట్రాన్సిషన్ ఫేజ్ యూజువలీ 40 years అప్పుడు స్టార్ట్ అయ్యి 50-55 years లో ఎండ్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ని పెరిమెనోపాజ్ అని అంటారు. ఎప్పుడంటే లైక్ పీరియడ్స్ ఇంకా ఆగిపోతున్నాయి అని అనగా పెరిమెనోపాజ్ అంటారు. మనం మెనోపాజ్ ఎప్పుడు అంటామంటే 12 months కంటిన్యూస్ గా పీరియడ్ ఒక ఫీమేల్ కి రాకపోతే అప్పుడు వాళ్ళు మెనోపాజ్ అయ్యారు అని అంటాం. ఒక 5 to 10 years బిఫోర్ దాట్ పీరియడ్ ఇస్ కాల్డ్ పెరిమెనోపాజల్ పీరియడ్. సో అంటే దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటారు? సో యూజువల్ గా అందరికీ సిమ్టమ్స్ ఉండవు. కొంచెం మందికి పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ పీరియడ్స్ లో, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, 2 months ఒకసారి 3 months ఒకసారి అవ్వడము, లేదా మూడ్ స్వింగ్స్, నైట్ స్వెట్స్, ఇంప్రాపర్ స్లీప్, బ్లోటింగ్ సెన్సేషన్, డ్రై వెజైనా, సెక్స్ చేయాలని అని కోరిక తగ్గడము, లాస్ ఆఫ్ లిబిడో అదేనైతే అంటారో, ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట పెరిమెనోపాజల్ పీరియడ్ లో. ఓకే. సో అంటే ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము ఎక్కువగా అమ్మాయిలకి, సో ఇంతకు ముందు ఏంటంటే 50 నుంచి అలా స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు అసలు 40 నుంచే, కొంతమందిలో అయితే మరి 35 నుంచే స్టార్ట్ అయిపోతుందని అంటున్నారు. ఇది కరెక్టా డాక్టర్ గారు? కరెక్ట్. సో హార్మోన్స్ అనేవి చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది ఫీమేల్స్ లో ఈ మధ్య కాలంలో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. మనం వేసుకునే బట్టలలో ఉంటాయి, మనం తినే ఆహారాల్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, వేరెన్ ఆర్ జీన్స్ ఆర్ గెటింగ్ మ్యూటేటెడ్ అన్నమాట. 50లో రావాల్సింది కాస్త ఇప్పుడు 45కి అయింది. ఇంకా మేము 30-35లో కూడా ఎర్లీ మెనోపాజ్ చూస్తున్నాము. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ ఏవైతే జెనెటిక్ పరంగా వచ్చేస్తున్నాయి అవి. బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్, మెయిన్లీ ఐ వుడ్ సే లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే. సో అంటే ఈ పెరి మెనోపాజ్ స్టార్ట్ అయిందని ఎలా తెలుసుకోవాలి? దాంట్లో ఏదన్నా అబ్నార్మల్స్ ఉంటే మనం అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? సో యూజువల్ గా మీ రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటే దట్ మీన్స్ ఉమెన్ ఇస్ హెల్దీ. యా. ఎప్పుడైతే ఇర్రెగ్యులారిటీ వస్తుందో 2-3 months కి పీరియడ్ ఒకసారి, లేదా వచ్చినప్పుడు హెవీగా అవ్వడము, ఆ 1 day, 2nd day, 3rd day, లేదా ప్రొలాంగ్ 5 to 10 days అవ్వడం పీరియడ్, అలాంటప్పుడు, లేదా డ్రై వెజైనా, సెక్స్ చేసేటప్పుడు ఎక్కువగా నొప్పి, నైట్ స్వెట్స్, మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, అండ్ చిన్న లక్షణం ఎలా అంటే చిన్నవి మర్చిపోవడం, మెమరీ లాస్, చిన్నవి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం గుర్తురాదు ఏం తీసుకోవాలో. సో ఇలాంటి లక్షణాలు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీని ఇండికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ వెన్ దే హ్యావ్ టు కమ్ టు అ గైనకాలజిస్ట్. హార్మోన్స్ ఒకసారి చెక్ చేసుకొని, వెల్ బీయింగ్ చెక్ చేసుకొని, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూసుకోవాలి. ఓకే. సో దానికి కూడా ఏదైనా కంటిన్యూషన్ గా మనం మెడికేషన్ యూస్ చేయటం అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? యోగా చేసుకో, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలు, ఫుడ్ మంచిగా తీసుకుంటే సరిపోతుందని అంటుంటారు. సో దాంతో పాటు మెడికేషన్ కూడా ఇంపార్టెంటా? అందరికీ మెడికేషన్ అవసరం పడకపోవచ్చు. మీరు అన్నట్టు యోగా, బ్యాలెన్స్ డయట్ అండ్ స్లీప్ హైజీన్ ఇవన్నీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద స్ట్రెస్ లెవెల్స్ అండ్ టు పోస్ట్పోన్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం వాడుకలో ఈడీసీస్ ఉంటాయి కాబట్టి అది అన్అవాయిడబుల్ కాబట్టి, ఎప్పుడైతే లక్షణాలు కనిపిస్తాయో ఇలాంటివి, ఒకసారి వచ్చి చెక్ చేయించుకొని హార్మోన్స్, ఎవరైతే ఎర్లీగా మెనోపాజ్ అవుతున్నారో వాళ్ళకి అవసరం పడితే హార్మోన్స్ ఇస్తాము, లేదా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాము. దానివల్ల వాళ్ళు హెల్దీ మెనోపాజ్ ని అటైన్ అవుతారు. సో అంటే నార్మల్ గా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ పెరి మెనోపాజ్ ఫేస్ చేస్తున్నటువంటి లేడీస్? చాలా మంది ఓవర్లుక్ చేసేది ఏంటంటే స్లీప్. అది ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది ఎప్పుడూ ఉండాలి. సో స్లీప్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేయాలి. ప్రాపర్ 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. బ్యాలెన్స్ డైట్ తినాలి. మళ్ళీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆడవాళ్ళంటే వెయిట్స్కి దూరంగా ఉంటారు, బట్ ఈ పెరిమెనోపాజల్ పీరియడ్లో, మెనోపాజల్ పీరియడ్లో ఎక్కువగా చేయాల్సింది స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే బరువులు ఎత్తడం. అప్పుడే మన కాల్షియం మెటబాలిజం బాగా ఉండి బోన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. ఈ పెరిమెనోపాజల్ వల్ల, మెనోపాజ్ వల్ల బోన్స్ వీక్ కాకుండా ఉంటాయి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
అదే కాకుండా వైటమిన్ డి సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఎవరికైతే తక్కువగా ఉందో అవసరం పడే వాళ్ళకి ఇస్తాము. సో దట్ దిస్ మెనోపాజ్ ఇస్ వెరీ హెల్దీ ఫర్ దెమ్. సో అంటే ఇప్పుడు పెరిమెనోపాజ్ ఫేస్ చేస్తున్నటువంటి లేడీస్ కి మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? సో సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా డాక్టర్ని కలవండి. లేదు హెల్దీగా మెనోపాజ్ అవుతున్నారు అని అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ప్రోటీన్ రిచ్ డైట్ ఉండేలాగా, అందులో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని తినండి డైట్. 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్ స్లీప్ ఖచ్చితంగా పాటించాలి. అండ్ సప్లిమెంట్స్, మీ B12 డి డెఫిషియన్సీస్ చూసుకొని అవసరమైన సప్లిమెంట్స్ కాల్షియం తీసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, మీరు అన్నట్టు యోగా ఈజ్ వెరీ గుడ్, మెడిటేషన్ ఈజ్ వెరీ గుడ్. దీస్ ఆల్ విల్ మేనేజ్ స్ట్రెస్ టు అన్ ఎక్స్టెంట్. మా తరపున స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఉమెన్ ఇన్ పెరిమెనోపాజల్ పీరియడ్. అండ్ ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇంట్లో. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈ పెరిమెనోపాజ్ లో ఉన్న ఆడవాళ్ళలో ప్రతి ఒక్కరికి సేమ్ లక్షణాలు ఉండవు. సో అంటే రెగ్యులర్ గా ఉండేది ఎలా ఉంటుంది? సో కొంచెం అబ్నార్మల్ గా ఉండేది ఎలా ఉంటుంది? మనం ఎలా గుర్తించాలంటారు అసలు? రెగ్యులర్గా ఉండేది అంటే 2-3 మంత్స్కి పీరియడ్ రావడము, అలా 4-5 years అలానే ఇర్రెగ్యులర్గా వచ్చి ఆగిపోవడం ఈజ్ నార్మల్. బట్ మంత్లో 2 times పీరియడ్ రావడము, పీరియడ్ వచ్చినప్పుడు 8 days 10 days ప్రొలాంగ్ బ్లీడింగ్ అవ్వడము, లేదా ఇంక్రీజ్డ్ మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, బ్లోటింగ్ ఉన్నప్పుడు, అస్సలు నిద్ర పట్టకపోవడం, ఇన్సోమ్నియా అంటారు కదా, అలా అవ్వనప్పుడు, లేదా పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు, డిస్పరోనియా దేనైతే అంటామో అలాంటి ఉన్నప్పుడు, ఇది అబ్నార్మల్ పెరిమెనోపాజల్ పీరియడ్. అలాంటప్పుడు కొంచెం డాక్టర్ అటెన్షన్ అవసరం అండ్ సర్టన్ మెడికేషన్ ఈస్ రికమెండెడ్. ఓకే శిల్ప గారు, పెరిమెనోపాజ్ అంటే ఏంటి? ఆ స్టేజ్ లో ఉన్న ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంచెం అబ్నార్మల్ గా అనిపించినప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.